రవితేజ అన్న మాస్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ విక్రమార్కుడు తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఈ సినిమాలో కనిపించింది. ఇక శ్రీలీల తోటి ఆ తర్వాత ఇంకో భాగ్యశ్రీ భోస్లే తోటి ఇక చాలా మంది హీరోయిన్ తో రొమాన్స్ చేసిండు, కానీ రవితేజకు బాగా నెగిటివిటీ వచ్చింది. కానీ ఇదో మంచి సినిమా పడ్డది, రవితేజ కమ్బ్యాక్ సినిమా. సో రవితేజ రేంజ్ అంటే రవితేజ ఒకప్పుడు చూస్తుంటే ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన రవితేజ ఈ రోజు మాస్ మహారాజాగా ఇండస్ట్రీలో ఎదిగినంటే నిజంగా పెద్ద పెద్ద హీరోల కొడుకులకి హీరోలు కాలేకపోతున్నారు, కానీ ఒక సింగిల్ గా ఎవ్వరు సపోర్ట్ లేకుండా వచ్చి ఈ రోజు ఇండస్ట్రీని ఏలుతున్న ఒక ఏకైక వ్యక్తి మన మాస్ మహారాజా. తిరిగి ఆ ప్లేస్ ని మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు. మంచి సినిమా. ఇంకోటి నేషనల్ అవార్డు అయితే రవితేజ అన్నకి కాలంటే ఇంటి గమ్మం తప్పి తీసి మరీ ఇవ్వచ్చు అనేసి నాకు మంచి అనిపించింది బ్రో సినిమా. సో సినిమా అయితే హైలైట్. కానీ ఇరుముడు చూసినాక ఆ స్వామి అయ్యప్ప స్వామి రవితేజ అన్న కళ్ళల్లో చూశాను. ఆ అయ్యప్ప స్వామి చూడగానే వెనక్కి తిరిగి చూస్తుంటే అందరు కళ్ళుల్లో థియేటర్లో కళ్ళుల్లో అందరు చూస్తారు కదా థియేటర్ వైపు, ఆ కళ్ళుల్లో అన్ని అందరి కళ్ళుల్లో మాత్రం అయ్యప్ప స్వామి కనిపించేశాడు. ఆ సీన్ చూస్తుంటే అందరి కళ్ళుల్లో అయ్యప్ప స్వామి కనిపించాడు. నా గుండెల్లో మాత్రం దేవుడు వచ్చేసాడు అయ్యప్ప. సూపర్. ఆ సెంటిమెంట్ గానీ ఆ పాపది గానీ మన రవితేజ సార్ సాంగ్ గానీ ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది. ఆ దేవుడు అన్నమాట మనకి కళ్ళు తెరిపించాడు అందరికీ. కానీ ఒక మాస్ నుండి, ఒక లవ్ స్టోరీ నుండి, ఒక క్లాస్ నుండి ఎన్నో సినిమాలు చూసాం, కానీ 10 సంవత్సరాల తర్వాత ఎక్సలెంట్ గా ఉంది. స్వామి శరణం అయ్యప్ప.